ఈ కథలో ఏవి కనబడేవి కల్పితాలు కాదు. ఈ పాత్రలో ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు. ఇందులో మ్యూజిక్ ద్వారా ఎక్కువ శాతం తీసినవి. అంతకు మించి మ్యూజిక్ ద్వారా తెలియనివి మాటల ద్వారా తెలుపుతాం. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద భేరీ నినాద జయ 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 జయ. 2016 విశాఖపట్నం. రే వాడిని చంపారు కదా, సరుకు సేఫే కదా? సేఫే అన్నా. முடிச்சிடலாமா?
కూలీ డిస్కో ఇందులో ఎందుకు చంపాడు, వాళ్ళు ఎందుకు డబ్బులు తీసుకున్నారు, డబ్బులు తీసుకుంటే వీడికి చంపేంత కోపం ఎందుకు, చంపిన వాడి పేరు యుగేష్. ఇతను నార్మల్ రెగ్యులర్ చెఫ్. తను 1 రూపాయిని ఎవరికి ఇవ్వడు, తను ఇంకొక రూపాయిని తన దగ్గర ఉంచడు, అలాగని ప్రతి వాళ్ళ దగ్గర తన పిసనార్తనాన్ని చూపించడు. కానీ వీడికి ఈజీగా ఎక్స్పోర్ట్ చేసే ఒక ఫీలింగ్ మాత్రం ఎక్కువగా ఉంది, అదే కోపం. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఆ కోపం వచ్చిందా చనిపోయిన వాడి పేరు రాజేంద్ర. వీడు లోకల్ డీలింగ్స్ చూసుకుంటాడు. వీడు లోకల్ ఇల్లీగల్ వర్క్స్, అలాగే ఏవి జరగాలన్నా లోకల్లో తిను పర్మిషన్ ఉండాలి, అలాగే తిను అండర్లోనే ప్రతిదీ జరుగుతూ ఉంటాడు. డేవిడ్ రాజేంద్ర వాళ్ళ అన్న. తమ్ముడు లోకల్ చూసుకుంటే అన్న మాత్రం 10 లోకల్ ఊరిని తన చేతిలో ఉప్పట్లో ఉంచుకున్నాడు. తమ్ముడు చనిపోయిన వార్త చెవులో పడిన చంపినోడు ఎవడో తెలిసిన తన పవర్ వాడకుండా ఇది నా పగ అని ప్రతీకారంతో బయలుదేరి సుడిగాలులు పడగాలులు విసిరను విలయం పిడుగాగలి కరివానలు చల్లెను ప్రళయం ఆకాశం పాతాళం మింగేలా చూస్తున్నా వడికించి నిలబడినోళ్ళం తడబాటుల బడిలో పడి పెరిగిన వాళ్ళం జగలాకుల గడిలో మన నలిగిన వాళ్ళం పంచాకుల పోరలతో మన పంచ ప్రాణాలే పోరాడి గెలిచిన వాళ్ళం పడే అగ్గి జలం మీద పడే కొండ బిలం దాటగల గుండె బలం మనకి మొరటుతనం మొండి ఘటం మెరుగమట ఏకపటం నిప్పులతో చెలగాటం మనకి సంబరం అగ్గిసెక వాయుసెక తీసెక రాతిసెక ఒక్కటిగా ఎదురైన బెదురు ఎరుగవే అగ్నికణం వీరగుణం అడుగడుగు బతుకు. గ్రాబిలీ తను డ్రగ్స్ డీలింగ్స్ చేస్తూ ఉంటాడు. షిప్పుల ద్వారా వచ్చే సరుకునంతా చిన్న మినీ ప్యాకెట్స్లోకి మార్చి లోకల్లోకి సప్లై చేస్తూ ఉంటాడు. అది రాజేంద్ర డేవిడ్ తీసుకొని వాళ్ళు కూడా సప్లై చేస్తూ ఉంటారు. గ్రాబిలీ ఎంత కిరాతకుడో తెలియాలంటే తన సరుకులోని ఒక చిన్న ప్యాకెట్ తన వాడు ఇవ్వలేదని ఏడ్ చేశాడో మీరే చూడండి. ఎనిమిది సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ఈ పేరుని ఈ చిన్న ప్యాకెట్ తీసుకుంటే చూడడానికి ఎర్రిపప్పలా కనబడుతున్నానా? అన్న 8 సంవత్సరాల ముందు నువ్వు వెయిట్ చేసేవాడు అన్న. 8 సంవత్సరాల ముందు బాగా కిరాతకంగా ఉండేవాడిని. ఆ 2 సంవత్సరాల ముందు డ్రగ్స్ అనేవి ఆగిపోయాయి. అప్పుడు ఒక పేరు విన్నాను, బహుశా కూలీ డిస్కో అయి ఉండొచ్చు. వినడమే కానీ ఇప్పటి వరకు చూడలేదు. బహుశా చనిపోయి ఉంటాడేమో. అన్న ఒకవేళ మళ్ళీ ఆడ తిరిగి వస్తే ఏం చేస్తామన్నా? వస్తే రాని, ఈసారి ఎవ్వడొచ్చినా ఈ డ్రగ్స్ అనేది ఆపేదే లేదు. రే డేవిడ్కి ఫోన్ చేయి. హలో డేవిడ్, ఒక ప్యాకెట్ ఉండిపోయింది, మా వాడి చేతి పంపిస్తున్నాను. కోడ్ 455. అడ్రస్ చెప్పు. పిల్లర్ నెంబర్ 555 దగ్గర మనోడు ఉంటాడు, వచ్చి తీసుకో అన్న. సరే. బ్రో కోడ్ 455. రే తమ్ముడు, లైన్ 2 వైట్ కర్చీఫ్ బ్లూ జాకెట్. ఓకే.
రాజేంద్ర, నేను గ్రాబ్లీని. వచ్చిన వాళ్ళు మన వాళ్ళే. మీ అన్న తమ్ముళ్ళ ప్రతాపం చూడనీకి అలా పంపించాను, అంతేగాని మీ ఇద్దరిని తక్కువ అంచనా వేసి కాదు. మీ ఇద్దరు గట్టోళ్ళే. ఎంతసేపు రాళ్ళు ఇంకా? అలా మన వాళ్ళు తీసుకొస్తున్నారన్నా. ఏడి కావాలి? నువ్వే కావాలి. నేనే. అవును, వై? గ్రాబ్లీ తీసుకురమ్మన్నాడు. అప్పటి వరకు మంచి పాట అయ్యనరా. గురుమూర్తి అన్న, ఎలా వచ్చావేంటన్నా? కూర్చో. గురుమూర్తి అన్న, గ్రాబిలీ ఎదగడానికి బలమైన కారణం ఇతనే. మన వాళ్ళని ఎవడో చేస్తాడంట. ఏమైంది? ఫోన్ చేశాను, కిడ్నాప్ చేశారంట. అన్నా, మన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అన్నా అని తీసుకొచ్చావు, ఇప్పుడు ఏం చేయాలి? అన్న వచ్చా, వీడియో కాల్ చేయి. వీడేరా కూలీ డిస్కో. నన్ను కాల్ కట్ చేస్తాడు రా. ఎవడన్నా ఎవడికన్నా గురుమూర్తి అన్న మా వినాలి ఎదిగాడు. నేను వినకుండా ఎదిగాను. ఎవడికి ఉండాల్సింది అడిగి ఉంటది. ఆగండి, మనలో మన గొడవలకి ఫస్ట్ ఇన్ వేసేద్దాం. రే ఫోన్ చేయి, అర్జెంట్ గారికి ఫోన్ చేయి. వాడి మీద ఒక్క గీత కూడా పడకుండా తీసుకొని రండిరా. సరే అన్న, వచ్చేస్తున్నా. పదండ్రా, వెళ్ళిపోదాం. మీరు చూసుకోండి. నాకు అడుగుతా అడిగి వెళ్ళిపోయానని చెప్పండి. ఇంకా ఎంతసేపు రావాలి రావడానికి? ఏంటి డిస్కో, చాలా ఏళ్ళ తర్వాత? మరి మీరు ఇంకా మారలేదు కదా. ఏంటి డిస్కో, నువ్వు చనిపోయావన్నారు, ఇంకా బతికే ఉన్నావా? అన్నా, నా గురించి పక్కన పెడితే మీరు అస్సలు మారినట్లు లేరే. మేం మారలేకే నీ ఫ్రెండ్ అని మార్చేసాం. వాడు ఇప్పుడు ఎక్కడా? నువ్వు అందుకు వెళ్ళినంత ఎత్తుకే దిగిపోయాడు. చెప్పు, నీ పైన ఉన్నోడికి చెప్పు, ఇంకా పైనుంచి అన్నీ ఆపేయాలని. అది అవ్వదు.
అది రాబట్టే ఆపాలి. చెప్పాడికి కూలీ డిస్కో వచ్చాడనే. అరే అలీ, చెప్పండి రా, దేనికి చేశారు? మా వాళ్ళు ఒకరు కిడ్నాప్ చేశారు ఈరోజు. తీరా చూస్తే ఆడరా కూలీ డిస్కో. సరేలే, అన్నకి నేను ఎలాగో చెప్పుకోండి. అన్నీ ఆపిమన్నాడు రా. చెప్తాను, బాయ్. రోబోట్ అన్నా, చెప్పరా, అది అది చెప్పు. కూలీ డిస్కో బతిగా ఉన్నాడు అన్నా. ఏంటన్నా నవ్వుతున్నావు? నా ప్రాణం ఉన్నంత వరకు వాడు బ్రతికే ఉంటాడని నాకు తెలుసురా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? మనల్ని సరుకు అంతా రెడ్ అలర్ట్ చేసేమను. ఈ వారం అంతా సరుకు ఇంపోర్ట్ అవ్వకూడదు, ఎక్స్పోర్ట్ అవ్వకూడదు. అవును, అడుకోసారి ఫోన్ చేయి మళ్ళీ. రే, వాడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సాయిబాబా గుడి నుంచి అన్నా. అందుకేరా మీరు ఇంక బ్రతికున్నారు. అర్థం కాలేదు. ఆడు గుడికెళ్తే ఎవరిని చంపడరా? అన్నా, అసలు మీరు స్నేహితుల శత్రువులా? స్నేహితులం. ఈరోజు వచ్చిన సరుకు అంతా ఎక్కడ ఉందిరా మంది? ఈ 4 బోటుల్లో ఉన్న సరుకంతా మంది అన్నా. రాబర్ట్ ఇప్పుడు వరకు చూసిన వాళ్ళందరూ ఇతని కింద పనిచేసిన వాళ్ళే. యుగేష్కి ప్రాణమిత్రుడు. అలాంటిది వీళ్ళిద్దరూ ప్రాణ శత్రువులుగా తయారైతే ఎలాగుంటుంది? అలాగే వచ్చే రోజుల్లో ఎవరు బతికి ఉంటారో తెలియని రోజులు ఇవి. పార్ట్ 1లో మీరు ఎంతోమంది గ్యాంగ్స్టర్స్ని చూశారు. ఆ గ్యాంగ్స్టర్స్ కూలీ డిస్కో బ్రతికుండడం చూసి ఆశ్చర్యపడ్డారు. అసలు కూలీ డిస్కోని ఎవరు చంపాలనుకున్నారు? కూలీ డిస్కో బ్రతికుండడం తెలిసి కాలా ఎందుకు ఆనందపడ్డాడు? కూలీ డిస్కో, రాబర్ట్ ప్రాణ స్నేహితులుగా జీవితం సాగించి
బద్ధ శత్రువులుగా ఎలా మారారు? Got the man with the plan right here. Bringing swag with the man right here. Living up, I'm sipping on beer. Yeah, clap for me, man right here. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living up, I'm sipping on beer. Yeah, clap for me, man right ఇదే డబ్బులు పోయే here. Hey, no matter what they say. ఏ ఆగు Hey, no matter what they do. హే నా డబ్బులు ఇచ్చి నువ్వేనా? అవును. ఏ డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్స్. పర్లేదులే, ఇదిగో తీసుకో. ఎందుకు? ఈరోజు నా బర్త్డే. అవునా, హ్యాపీ బర్త్డే. అవును, నీ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఫ్రెండ్స్ అంటే మనకి ఎప్పుడు తోడుగా ఉంటారు, ఏదైనా బాధలు ఉంటే మనతోనే ఉంటారు. లేరు. అయితే మనం ఫ్రెండ్స్గా ఉందామా? ఉందాం. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు ఆకాశం ఇడిసి పెట్టి ముద్దెట్టే పొలము మట్టి ఎండ భగ భగ తీర్చే చినుకుల దూకుతాడు ఉప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు. ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే ఒకడు గర్జన ఒకడు ఉప్పెన బెరసి ప్రళయాలే సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరేళ్ళు నిలవాలే. కంచె ఒకడైతే పది మించె వాడొకడే ఒకడు చిచ్చుర ఒకడు తెమ్మెర కలిసి దహనాలే వేగమొకడు త్యాగమొకడు గతము మరువని గమనమే ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరేళ్ళు నిలవాలే. ఇద్దరుగా ఉన్న స్నేహితులు నలుగురయ్యారు. వాళ్ళే సూర్య, కాల. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల అది 2013 జనవరి 9వ తేదీన నాయక్ సినిమా రిలీజ్.
అవునరా, అసలు ఇద్దరిని ఎక్స్పెక్టే చేయలేదు. ఫస్ట్ సాంగ్ అయితే దోల. అది కాదు, ఫస్ట్ సాంగ్లో షర్ట్ ఎలాగైనా కొనియాలరా బాబు. మనోళ్ళు కూడా ఇట్లంటే బాగుండ్రా. టికెట్లు దొరకలేదు కదా, మనమేట్ చేస్తాం. అవునరా, రాకేష్ కూడా ఏంటి మధ్యన రావడం మానేశాడు. ఆడు 10th కదరా, ఎగ్జామ్స్ చదువుకుంటుంటాడు. ఏం చదువులో ఏటో. రాకేష్ గడు ఏమైందన్నా? ఏమైందా? కొంచెం ఉంటే నీ ప్రాణాలు పోయేవిరా. అసలు ఏమైందన్నా? ఏమైందా? అసలు నీకు డ్రగ్స్ ఎవడు అలవాటు చేసింది? అందుకేనా నువ్వు రావడం మానేసావు? ముందే చెప్పాను రా, ఎదవలతో తిరగొద్దని. ఒక మనిషి బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఈ టీనేజే కారణమన్నా. అలాగే మా కాలేజ్లోకి రోజు డ్రగ్స్ వచ్చేవన్నా. బంక్ కొట్టి మా ఫ్రెండ్స్ కొట్టడం చూసి నేను కూడా అలాగే అయిపోయానన్నా. చిన్నపిల్లలకి ఎవడరా ఇస్తున్నాడు? మన పట్టాలు దాటాక గద్వాల్ సందు దగ్గర సాయంత్రం 4 గంటలకి ఇస్తారన్నా. ఇదంతా మల్లేసన్న అండర్లోనే ఉంటది. ఇది ఆగాలంటే మనం మల్లేసన్న ఆపాలన్నా. రే, ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారా, మనకు రిస్క్ అవసరమా? అదే నీ తమ్ముడు అన్ని అయితే ఇలాగే మాట్లాడతావా? అది కాదురా. ఏది కాదు? ఒక తప్పు చేస్తే రేపు ఆ తప్పు ఎవరు చెయ్యరంటే ఆ తప్పు చేయడంలో తప్పే లేదురా. అంటే చంపేస్తామా? చంపేస్తామా? కానీ ఒక 3 స్టెప్పులు ఫాలో అవ్వాలి. ఈ స్టెప్పులన్నీ మా వాళ్ళు కాదురా, అయినా వీడి పేనాలతోటే ఉన్నాడు కదా. నిజమే కదరా. ఒకవేళ నువ్వు నేను అక్కడ లేకపోతే ఆడక్కడ మత్తులోనే పోయేవాడు కదరా. అన్నా, చాలా కష్టమన్నా నువ్వు అనుకున్నది చేయడం. ఈ చెట్టుకి చాలా కొమ్మలున్నాయి. వాటి వేరుల్నే పీకేస్తా. చాలా ఆపండ్రా, నేను నీకు తోడుగా ఉంటాను. నీకు నచ్చించే. మీకు నచ్చింది మీరు చేసుకోండి రా, మాకు చాలా భయంగా ఉంది, మేము వెళ్ళిపోతాం. గురు, టైం ఎంత? నీ దగ్గర లేదా? లేదు. నా దగ్గర లేదు. ఎవర్రా మీరంతా నిన్ను పట్టుకొని వచ్చారు? స్టెప్ 1 గొంతు దగ్గర కత్తి పెట్టాలా. స్టెప్ 2 మాటలతో చెప్పాలి. చిన్న పిల్లలకే డ్రగ్స్ ఇస్తారా? ఇది మా వ్యాపారం. కొడతారా కొట్టియండి, మహా అయితే 2 రోజులు ఆపుతారు, మళ్ళీ తర్వాత మొదలు పెడతాం. స్టెప్ 3 గొంతులోన కత్తి పెడితే ప్రాణం పోయే వరకు దిగాలి. Amazing, cheesy, arising. Remember, entering
అవునా? చంపేశారా? మల్లేష్ అన్నని చంపేశారా? అన్నా, మల్లేష్ అన్న క్లోజ్. ఇంకా మనకు మిగిలింది గురుమూర్తి అన్న ఒక్కడు మాత్రమే. ఈ స్టేట్ మొత్తానికి అతనే పెద్ద. అతను ఎంత సింపుల్సిటీగా ఉంటాడంటే మనం గుర్తుపట్టని విధంగా ఉంటాడు. అతను ఒక్కడిని వేసేసామంటే చాప్టర్ క్లోజ్. చాప్టర్ క్లోజ్ చేయడానికి ఇద్దరు స్నేహితులు బయలుదేరారు. మీరు వస్తారని నాకు ముందే తెలుసురా. చంపేస్తారా? చంపేయండి. నిన్ను చంపడానికి రాలేదురా. మరి నన్ను మార్చడానికి వచ్చావా? డ్రగ్స్ ఆపేయాలి అంతే కదా. ప్రాణాలతో ఉంటే వ్యాపారం ఏదైనా చేసుకొని బతుకుతాను. ఇది కరెక్ట్ పద్ధతి. నువ్వు కానీ నీ మనుషులు కానీ మళ్ళీ డ్రగ్స్ అంటూ తిరిగారు. గొంతు దగ్గర పడిన కత్తి లోపలికి దిగడానికి ఎంతో సేపు పట్టదు. ఈ స్టేడ్ కాకపోతే ఇంకా స్టేడ్ పోయి చేసుకుంటా. చెప్పు బాయ్. ఏంటి మీ స్టేట్లో డ్రగ్ డీలింగ్స్ ఆగిపోయాయంట? ఇక్కడ ఒక కూలోడు ఉన్నాడు. డిస్కో లైట్ కంటే బాగా పనిచేస్తున్నాడు. మనకు అర్థం కాలేదే. ఇక్కడ కూలీ డిస్కో ఉన్నాడు. ఒక్కడిని చంపలేకపోతున్నారా మీరు? నీకు గొంతు మీద కత్తి పెడితే అప్పుడు తెలుస్తుంది. గురుమూర్తి మరలా వ్యాపారం మీద ఆశ కలిగి పెద్ద పన్నాగం పన్నాడు. నేను గురుమూర్తిని. ఏమి అంతా బానే ఉందా? కూలీ డిస్కోకి ఇవ్వాలా? లేదు, నీతోనే మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ కోట్లలో లాస్ వచ్చిందయ్యా మా బిజినెస్. అయితే ఇక్కడ 1 కోటి మంది బాగున్నారు కదా. నీకు మంచి ఆఫర్ ఇస్తున్నాను. నాకన్నా పైన కూర్చోబెడతా. కోట్లలో లాభం చూపిస్తా. ఒక పని చేస్తే కూలీ తీసుకొని చంపే. నా వల్ల కాదు. మా వాళ్ళని పంపిస్తాను ఈరోజు. వాళ్ళే చూసుకుంటారు మొత్తం. మతుందే మాట్లాడుతున్నావా? నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు నా చేతులతో ఎలా? అంతకు మించింది వస్తున్నప్పుడు చంపేయడంలో తప్పులేదు కదా. చెప్పరా, వెళ్ళిపోయాడు. సరే అయితే పడుకో, రెస్ట్ తీసుకో.
ఈడెక్కడ లేడు కదరా, కత్తిందుకు తీసో. ఏదో మేనరిజం కోసం రా. హలో అన్న. రే, వాడిని చంపేశారు కదా, సరుకు సేఫే కదా? సేఫే అన్న, చంపేశాం. రే ఎందుకు అలా చెప్పో, ఇంకా చంపలేదు కదా. రేయ్, వాళ్ళు ప్లాన్ స్నేహితులైనా చంపడానికి పంపించారు మనల్ని. అయినా ఆడే నిజం తెలుసుకొని పారిపోయి ఉంటాడు రా. మనం వెళ్దాం పదా. முடிச்சிடலாமா? ఈ చిన్న ప్యాకెట్ తీసుకుంటే చూడడానికి ఎర్రిపప్పలా కనబడుతున్నానా? వీడేరా కూలీ డిస్కో. ఏంటన్నా నవ్వుతున్నావు? నా ప్రాణం ఉన్నంత వరకు వాడు బ్రతికే ఉంటాడని నాకు తెలుసురా. కాలా సూర్యాలకి కూలీ డిస్కో బ్రతుకుండడం తెలిసి మరలా ఒకటయ్యారు. హలో గురుమూర్తి. చెప్పు రాబర్ట్. నేను గంటలో వైజాగ్ వస్తున్నాను. సరేరా. సరే, మన స్పాట్కి వచ్చే, నేను అక్కడ వచ్చి ఉంటాను. సరే రాబర్ట్. ముఖ్యంగా ఆ పిల్లనాయాల్ని వేసుకొని రాకు. నువ్వెలా చెప్తే అలా. నేను ఒక్కడనే వస్తున్నాను. సరే, ఉంటాను. నా వెళ్ళంట ఓ నా వెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట తాం 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 నా వెళ్ళి అంట ఓ నా వెళ్ళి అంట నా వెళ్ళంట. ఏంటి నువ్వు స్ప్రైట్ తో అవుతున్నావు? కొత్త డ్రింక్లు వచ్చాయి, తెలీదా నీకు? తెలీదా? బోల్డ్ కొత్త డ్రింక్లు వచ్చాయి, అక్కడ ఉన్న రావా? కొత్త డ్రింక్లా? నా వెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట తాం తాం తాం. కొత్త డ్రింక్ రా బాబా, సూపర్ కొంటా. ఒకసారి తాగా అంటే మళ్ళీ తిరిగి ఆ డ్రింక్లే తాగుతావు. దా వేలు తెచ్చుకుందాం. కొత్త డ్రింక్లా? డ్రింక్ లేవురా. కూర్చో. ఆమ్లెట్ నువ్వే కదే. ఆమ్లెట్ నువ్వే కదే. ఆమ్లెట్ రా, డ్రింక్ లేవురా. అసలు ఎవర్రా మీరంతా? అరే ఈయన తెచ్చేసా, ఇక్కడికి వచ్చా నువ్వు. కూలి డిస్కో అసలు ఏం జరగబోతుందిరా? ఇదేదో ముందే అడిగితే తెప్పిస్తావాను కదా, ఇలా అందరి చేత ఎందుకు రప్పించావు?
ఈరోజు అసలు ఏట్ లేదు బ్రో. రాబర్ట్ అన్న ఒక గంటలో వైజాగ్ వస్తున్నాడు. గురుమూర్తి అన్న కలవడానికి వెళ్తున్నాడు. మమ్మల్ని ఎవరు రావద్దు అనేసాడు. స్పాట్ ఎక్కడ కూడా మాకు తెలియదు. ఇదే కరెక్ట్ పద్ధతి. ఏంట్రా ఇప్పుడు నేసేద్దామా? వద్దురా, నేను ఒక్కడనే వెళ్తాను అక్కడికి. అన్న వదిలేయండి. నీళ్ళు బుజ్జిలు మమ్మీలు అలా అల్లబే ఎవరు నువ్వు? ఎలా ఉన్నావు రాబర్ట్? నేను రాబర్ట్ గా రాలేదు, యశ్వంత్ గా వచ్చు. అంటే ఇంక ఇవన్నీ వదిలేస్తావా? కోట్లలో లాభం చూపించావు కదా, వదలలేను. మరి ఇప్పుడు నా మిత్రుడు వస్తాడు, అది కూలీ డిస్కోగా. అంటే నిన్ను నన్ను చంపేస్తాడా? పిచ్చాడా, నిన్ను చంపేసేవాడైతే అప్పుడే చంపేసేవాడు. మరి నన్ను చంపుతాడు కూలీ డిస్కోగా. నేను కూడా చచ్చిపోతాను, రాబర్ట్ గా కాదు, వాడి మిత్రుడిగా. హాయిరా. తను ఎంతో కోపంగా ఉన్న ఒక్క పిలుపుతో తన స్నేహితుడి దగ్గర చేరాడు. అయితే మనం ఫ్రెండ్స్ గా ఉందామా? ఉందాం. నువ్వేనా డ్రగ్స్ ఆపేమంటుంది? నువ్వు పోలీసా, ఎక్సైజ్ డిపార్ట్మెంటారా నువ్వు? అసలు ఎవడ్రా నువ్వు? నీ పేరేట్రా? నా పేరు యుగేష్. నాకు ఇంకో పేరుంది, కూలీ డిస్కో అంటారు. కూలీ డిస్కో అంటారు. ఇప్పుడు రాబర్ట్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూలీ డిస్కో వాళ్ళని అంతం చేస్తాడు. ఎందుకో తెలుసా? యశ్వంత్ లాంటి స్నేహితుడు వాడి జీవితంలో ఒకడే ఉన్నాడు. What's cooking, man?
ఈ వాకింగ్ ఏంటి, అసలు ఈ రన్నింగ్ ఏంటి, అసలు ఎవడి అని ఆలోచిస్తున్నారా? ఈ కథకి నాకు చాలా సంబంధం ఉంది. అసలు ఈ కథ చెప్పేదే నేను. ఇది మంచి కోసం పోరాడి ఒక స్నేహితుడిని వదులుకున్నాడు కదా. ఇది కూలీ డిస్కో కదా. తన స్నేహితుడు చనిపోయాడని తెలుసుకొని ప్రశాంతంగా పడుకొని తెల్లవారు లేచాడు. లేచిన తర్వాత గురుమూర్తికి ఫోన్ చేసి, గురుమూర్తి ఏమో గ్రాబ్లీ ఇంకా అందరినీ ఒప్పించాను కానీ డేవిడ్ అనేవాడు ఒప్పుకోవట్లేదని చెప్పాడు. తర్వాత డేవిడ్ని పిలిచి మీటింగ్ ఒప్పిద్దామని గురుమూర్తి ఏమో రాబర్ట్కి చెప్పాడు. ఇకపై నుంచి ఇతనే మన బాస్. ఆడిని తెచ్చి బాస్ అంటే మీ మీద ఊరుకుంటాం అన్న. ఇకపై నుంచి నేనే లీడర్. ఎనీ అబ్జెక్షన్? చూడాల్సింది చూసారుగా, ఇంకేం అబ్జెక్షన్స్ ఉండవులే. ఇంకా నువ్వు చెప్పిందే వింటారులే. నచ్చేవరా. అలా ఆలీ రాబర్ట్ల వాళ్ళ బంధం ఏర్పడింది. దాని తర్వాత మన అందరికీ తెలిసిందే, కూలీ డిస్కో రాబర్ట్ని చంపేశాడు. ఒకసారి తన స్నేహితుడు ప్రేమగా పిలవగానే దగ్గరికి చేరాడు. రాబర్ట్ చనిపోయిన తర్వాత అక్కడ ఉంటే మళ్ళీ తను గుర్తొస్తాడని కూలీ డిస్కో బెంగళూరు వెళ్ళిపోయాడు. పగ సదనే పమ పగ మరే సరే సదనే పమ పగ మప పసాని మపని సగ మరే సాని సపని మప మరే సని సరి మప పగ సదనే పమ పగ. ఏం చేస్తున్నావురా? రీల్స్ చూస్తున్నాను రా. ఏ లాలీపాప నాకేదిరా? సూపర్గా ఉంది. ఈడేటర్ ఇంకా షాప్ తెరలేదు. ఉండరాడికి ఫోన్ చేస్తాను ఇప్పుడే. అంత ఫోన్ చేసి ఇంకా ఎత్తట్లేదురా. ఫోన్ ఎత్తట్లేదు చూడు. డిస్కో డిస్కో மன்மத மோகத்திலே வாலிப வேகத்திலே எங்குது இளமை இன்பம் தரும் பதுமை இனிமை காணவா DISCO டிஸ்கோ டிஸ்கோ ஹே 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 ஹூ ஹூ ஹே 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 ஹூ ஹூ la 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 la
ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీకు? ఫోన్ అతను ఒకసారి కూడా. ఫోన్ సైలెన్స్లో ఉండిపోయిందిరా. షాపేరా తీయలేదు ఈరోజు. లేదు శనివారం కదా. ఇలాగైతే బేరాలు పోవా? రే శనివారం దేవుడి భక్తులు ఎవరు తినరా? తీవండి ఈరోజు. లేదురా రా చిల్లి చికెన్ తిందాం అనుకున్నాను రా ఈరోజు. ఒక రోజు తినకపోతే ఏట అవదలే కానీ ఒక లెగరా నువ్వు మరీ దారుణం చేస్తున్నావు. ఈరోజు ఒక చిన్న పని వల్ల లేట్ అయిపోయింది. ఏ పని రా నీకు? చూపిస్తాను చూడు, ఇదిగో. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయం అవుతాం. మాట మార్చకరా. ఎక్కడుందో చెప్పు. ప్రియ సంగతి నాకు తెలియదు. నా డబ్బు ఎక్కడుందో చెప్పు. ప్రియం తీసుకెళ్ళి నువ్వే. నా డబ్బు తీసుకెళ్ళి నువ్వే. ప్రియం తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి. ఇంకెవరు తీసుకెళ్తాడు రా? డబ్బులు తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు తీసుకెళ్ళాలి. ఏమన్నా? తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి. ఇంకెవరు తీసుకెళ్తారా? మనలా ఉన్న ఇంకోటి తీసుకెళ్ళుంటే ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు బ్రతుకున్నట్టే నేను బ్రతుకున్నట్టే. జై కూడా బ్రతికి ఉన్నాడంటావా? ఒరు బాబు సూపర్ తీసేవే. ఇదేంటిది ఇది ఎలాగుంది? ఇప్పుడు మనం రేపు ఒక కవర్ సాంగ్ చేయాలి. ఓరు అలాంటి గట్ట మా వల్ల అవే డాన్సులు గిన్సులు గట్ట చూద్దాంలే తర్వాత. రేపు కరెక్ట్గా 6 గంటలకు వచ్చి చూద్దాం. వారు చూద్దాం లేరా, రేపు తెల్లారని కదా. చూద్దాంలే. మెదడు తినమాకే ఏ పన్నైనా కనుక్కో. ఏ జిల్లాలని నావిపో. ఏ తమ్మి కొంచెం తట్టుకో. పులివల తెలుసుకో. మురిగే నో
సాంగ్ బాగా వచ్చిందిరా. బాగుందిరా నిజంగా. ఓడి అమ్మ, కష్టంగా వెళ్తుంది అనేది. వెళ్తుంది. ఇప్పుడు వ్యూస్ ఎంత ఉన్నారా? 25K ఎంత ఉన్నారా? ఓడి అమ్మ, జగదీష్ కూడా ఏడ్రా. జగదీష్ గడు పెళ్లికి వెళ్ళిన అన్నాడు, ఫోన్ చేసాను వస్తాను అన్నాడు. ఒక జగదీష్ గడు వచ్చాడురా. హాయ్రా. గట్టి మింగిదన్నాడు. ఏట్రా మన వీడియోకి ఎక్కువ వ్యూస్ రాలేదు. నువ్వు ఎప్పుడు చూసావు వీడియోని? నేను నైట్ పొద్దున్నే చూడదా? లేదురా. చూడరా 25K వచ్చారా వ్యూస్. రా ఉండరా. చూడండి రా. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు పర్లేదు. అన్నీ ఒక ప్లేట్ నూడిల్స్ చేయవా? లహరి యుగేష్కి చెల్లి లాంటిది. బెంగళూరులో పరిచయం అయింది. రోజు షాప్కి వస్తూ వెళ్తూ ఉంటుంది. ఏ బాదంపూరి ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు నన్నడానికి మన్యాలు చెప్తాను, ఇక్కడే ఉండు. చెప్పుకోపో. యుగేష్ అని లేడా? లేడమ్మా. అన్య మీరేం చేయలేరా? ఏం చెప్పు. ఒకడు ఏడిపించాడు. ఎవడమ్మా? పద. ఎవడమ్మా? ఎవడు? ఈడేనా? నీ అబ్బా నన్నే కొడతారా? మన్యాలకు చెప్తున్నా ఈరోజు మీకు చావే. చూసుకుందాం లేరా. ఫాస్ట్ ఫుడ్ మా వాళ్ళ మీద చేస్తారా? చూస్తున్నా. అడ్రస్ కూడా సరిగ్గా తెలియదేట్రా నీకు? నాకేం తెలుసు అన్న, వాడు ఆ అడ్రస్ చెప్పాడు. అన్న మా వాళ్ళు ఏదో తెలియచేశారన్న, వదిలేయండి అన్న. అదేమన్నా మీ అబ్బకు పుట్టిందేట్రా? వాళ్ళు డ్రగ్స్ మంత్లో సరదా పడ్డారు. అదంతా కాదురా, మాకు ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చే, మేము వెళ్ళిపోతాం. ఫ్రైడ్ రైసే కదా, 2 నిమిషాలు ఇస్తాను.
ఫ్రైడ్ రైస్ ఎక్కడ్రా? ఒక్కడ వెనకడిగేసిన వాడికి ఫ్రైడ్ రైసే. ఈ ఫ్రైడ్ రైస్ కొని రా మాకు. అసలు మీకు డ్రగ్స్ ఎవరు అలా వచ్చేసింది? ఆడే నా కుక్కలతో గొడవ తీసుకొస్తే ఫ్రైడ్ రైస్ అని పడిపోయాడు కదా ఆడే. వాడే అన్న కంప్యూటర్ ల్యాబ్ పెట్టుకొని అమాయకంగా కనబడతారు కదా, ఈ ఏరియాలో అందరూ వాడే కస్టమర్సే. ఓకే మీరు వెళ్ళండి రా. లేదన్నా మాకు కూడా ఫ్రైడ్ రైస్ పెడతామని ఫిక్స్ అయిపోయావు. లేదురా వెళ్ళండి. నువ్వే నా డ్రగ్స్ ఆపేమంటుంది. నువ్వు పోలీసా, ఎక్సైజ్ డిపార్ట్మెంటారా నువ్వు? అసలు ఎవడ్రా నువ్వు? నీ పేరేట్రా? నా పేరు యుగేష్. నాకు ఇంకో పేరుంది, కూలీ డిస్కో అంటారు. కూలీ డిస్కో అంటారు. ఒక వాటర్ బాటిల్ ఎవరా? హలో హలో, వీడియో కాల్ ఆన్ చేయాలి ఒకసారి. రాయ్ వీడు ఒక్కరిని ఆపేస్తే డ్రగ్స్ అన్ని ఆగిపోతే అనుకుంటున్నారా? ఇక్కడ చాలా మంది ఉన్నాం, దా చూసుకుందాం. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నాను. నీకు 10 నిమిషాలు టైం పడవచ్చు ఇక్కడ రావడానికి. కూల్గా నడుచుకుంటూ రా. నువ్వు ఆగరా. నువ్వేంట్రా ఎక్కడికి వెళ్ళినా మాకు తగులుకుంటున్నావు? ఎలాగున్నావు గురుమూర్తి అన్న? ఇప్పటి వరకు బానే ఉన్నారా, ఇప్పుడు నువ్వు వచ్చావుగా, ఇకమైతే దేవుడే ఎరుగు. నేను తగులుకున్న ప్రతి గ్యాంగ్ లో నువ్వు ఉన్నాయంటన్నా. చూడు తమ్మి, ఈ సౌత్ ఇండియా మొత్తం లీ అన్నట్టు చేతిలో ఉంటుంది. ఆ గ్రూప్ లో చేరాలంటే మనకు 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, నువ్వు డ్రగ్ అడిక్ట్ అయి ఉండాలి. స్టెప్ 2, ఒక స్టేట్ మొత్తం అసలు డ్రగ్స్ సప్లై చేసిన దమ్ము ఉండాలి. స్టెప్ 3, నువ్వు ఎంత సంపాదించినా అడిచిన కారే వాడాలి. అది 24/7 ట్రేస్ అవుతూనే ఉంటుంది, అది నువ్వు అందుబాటులోనే ఉండాలి. ఇవన్నీ కాకుండా నీకు ఒక్క రోజు అందుబాటులో లేకుండా నెక్స్ట్ రోజు నీ ఫోటోకి దండేసేస్తావు. ఇది ఎక్కడ తిక్కపోలే ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఇది ఏటి కాకుండా డైరెక్ట్ గా పెద్ద తలకాయకి వెళ్ళాలంటే అలాగా. ఇప్పుడు దాకా పెద్ద తలకాయ నేను చూసిందే లేదు. ప్రతిదీ ఫోన్ లోనే జరుగుతుంది. అయితే ఒక పంచే నేను వేస్తున్నా, నా పెద్ద తలకాయకి నాకు ఫోటో పెట్టి.
రే అలా కంప్యూటర్ అప్పుడు చచ్చిపోయాడంట. నాకు అది ఎప్పుడో తెలుసురా. నువ్వు అక్కడే ఉన్నావా? ఆడు గురుమూర్తి తాలూకురా. అయితే నన్ను గురుమూర్తి వచ్చాడంటవా? వచ్చాడు, వాడే చంపేశాడు. ఎక్కడికి వెళ్ళినా మనకి తప్పట్లే కదరా. అయితే యుగేష్ కూలీ డిస్కోగా మారాల్సిన సమయం వచ్చిందిరా. అనుకుంటాం, కానీ ఎంతకన్నా ముందు దీనికంటే పెద్ద ఎవడున్నాడు వాడితో పని ఉంది. వీళ్ళందరికంటే పెద్ద ఇంకోటి ఉన్నాడు ఎట్రా? వీళ్ళందరూ లీ మెంబర్ అని చెప్పుకుంటున్నారా, ఆ లీ అవడం మనకు తెలియదు. రా గురుమూర్తి మనుషులు గురుమూర్తి ఎందుకు చంపేసుకుంటారా? మనం ఇక్కడ బిజినెస్ అంతాడికి అడ్డేస్తాం కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతామనే ఒక చిన్న అబద్ధం అన్ని హత్యకు గురి చేసి ఎందుకు చెప్పాను వాడికి? ఎందుకంటే మనకి అది లీ ఎవరో చెప్తాను అన్నాడు. అమ్మ టోపీ నువ్వెక్కడ రావిట్రా? ఈరోజు లీని చూడడానికి మనకే అవకాశం దొరికింది. నిన్ను కూడా పిలిచారు. అవునరా, నన్ను కూడా పిలిచారు. అవును భయ్యా, మన ముగ్గురిని ఎందుకు పిలిచారు? మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి కారణం ఏంటో తెలుసా? లీ పెట్టి 22 సంవత్సరాలు అవుతుంది, మీరు చేరి 15 సంవత్సరాలు అవుతుంది, మీతో గురుమూర్తి కూడా చేరి 15 సంవత్సరాలు అవుతుంది, కానీ మీరు ఇంకా వారి దగ్గర పనిచేస్తున్నారు. ఒక వారం క్రితం మన వాడిని బెంగళూరులో ఒకళ్ళు చంపేశారు. వాడిని చంపిన వాళ్ళని గురుమూర్తి పోషిస్తారు. అంతా బాగానే ఉంది, మరి తెలుసుకోవాలంటే ఎలాగా? ఫోటో ఏదైనా ఉంటే మరి తెలీదు. కూలీ తీసుకోగలవా? కూలీ డిస్కోరా? కూలీ తీసుకోవాడు యుగేష్ రా. ఆవిడు లేదన్నాడు కూలీ డిస్కే. మా బిజినెస్ ఆంధ్రాలో చెడగొట్టినాడు ఆడే. రా లీ అవడం మనకు తెలియదు. ఇప్పుడు నన్ను ఎలా కొనుక్కుంటారా మనం? మనకి ఫోటో పెట్టేవాడు అక్కడ దొరికాడు. ఎవరు రాదు? హలో, నువ్వు చంపేసినట్టు మన వాళ్ళ మీద ఫోటో పెట్టేశాను. రేపు టోపీ అన్నాడు వస్తాడు, ఆడే అక్కడికి వెళ్తాడు. నీకు లీ ఫోటో కావాలంటే ఆడ దగ్గర నుంచి తెప్పించుకో. అరే బుర్రా గట్ట దొబ్బేసింది అయితే ఈ పిక్చర్లో నవ్వుతో పెట్టి ఫోటో గురించి అడిగితే మనకి ఫోటో పెట్టేవాడు అక్కడ. ఎవడు రాదు? అందుకేరా మీరు ఎక్కడ ఉండిపోయారు. ఏదైనా చెయ్యాలంటే ధైర్యంతో చెయ్యాలి. ఫోటో కావాలంటే రా. సరే థ్యాంక్స్ అన్న. సరే అన్న, మేము చూసుకుంటాం. సరే అన్న, మేము చూసుకుంటాం. రే ఎవడో ఫోటో పంపించాడు నా ఫోన్కి. చూడు ఎవరైతే ఎంత భయంకరంగా ఉన్నాడు. ఎవరు ఎవరైడు ఇలాగున్నాడు? ఫోటో ఏది చూపించే కదా ఒకసారి. ఏది ఇలా నా కొడక్క ముగించేద్దామా? ఇప్పుడు లీకి తన కొడుకు ఇంకా బతికే ఉన్నాడని తెలిసింది. కూలీ డిస్కోకి కూడా తన తండ్రి ఇంకా బతికే ఉన్నాడని తెలిసింది.
అసలు వీళ్ళిద్దరి మధ్యన ఏటు జరుగుతుందో చూడాలి. అమ్మా తల్లి, నాకున్నది ఒకే ఒక కోరిక, డ్రగ్ ఫ్రీ సొసైటీని చూడాలని. దానికి కూడా ఒక అడ్డును నిలిపావు. నా స్నేహితుడిని నా చేతి చంపివేశావు. ఇప్పుడు నా తండ్రి బతికి ఉన్నాడని తెలిసాను. బతికున్నాడని సంతోషపడాలా, నాకు ఎదురున్న శత్రువు మా తండ్రి అని ఆశ్చర్యపడాలా, అసలు ఏం చేయాలో తెలియడం లేదు. నేనైతే ఏమి చేయలేను, మంచిగా ఉండగలను అంతే. ఇంకా నీ పైన భారం వేసుకున్నాను. ఇప్పటి వరకు నేను చేసింది చాలు తల్లి. ఇక నుంచి నువ్వెలా నడిపిస్తే అలాగా. నేను ఒక్కడనే చేయగలనో చేయలేనో నాకు తెలియదు, కానీ నువ్వు ఎప్పుడు తోడుంటే మాత్రం పక్కా చేయగలను తల్లి. యోగేష్, నువ్వు ఒక్కడివే డ్రగ్ ఫ్రీ సొసైటీ చూడడం అనేది అవుతుందా? నువ్వు చేసేది మంచి పనే, కానీ వెళ్ళే మార్గం అనేది మంచిది కాదు. దానికి నేను సహాయం పడతాను. నువ్వు వీళ్ళని చంపుతూ వెళ్ళే, నేను వీళ్ళు చేసే ప్రాసెస్ని చంపుతా. కూలీ డిస్కో చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. రచ్చాడు కోగా రాయాలో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా
రచ్చాడుకోక రాయాలో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా టచ్ చేయకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే వేగా గట్ట నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే గిట్ట దడలు పుట్టి దమ్ముగా మారే స్లీవ్ మడత పెట్టి కాలరగా రేసుకొస్తూ చూలు విదిలిస్తే జుమ్ము జుమ్మారే మరణం ఆసు మరణం డఫు తరుణం అతడి పేరే మనకు శరణం ఆసు మరణం డఫు తరుణం స్టెప్పులేసే కిరణం రచ్చాడుకోక రాయాలో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా చేయకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే వేగా ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు ప్రతి ఒక్కరిని ఆదరించు తల మీద తోడుగా ఉంటాను, నీకు నచ్చింది. నీకు నచ్చించే, నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీకు తోడుగా ఉంటాను, నీకు నచ్చింది. నేను నీకు తోడుగా ఉంటాను, నచ్చించే. Dina